హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ గుడ్డు పులుసు. సాధారణంగా అందరూ చేసుకునే విధంగా కాకుండా భిన్నంగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ నోరూరించే గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద పాత్రను ఉంచి అది వేడెక్కిన తర్వాత అందులోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులను యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు అనేవి చిటపటలాడిన తర్వాత అందులోకి 3 పచ్చిమిర్చి చీలికలు, 2 పెద్ద సైజు ఉన్న ఆనియన్ చీలికలు వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేవి పింక్ కలర్కు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పులుసుకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన 3 మీడియం సైజు ఉన్న టమోటా ముక్కలను వేసుకోవాలి. ఈ పులుసుకి హైబ్రిడ్ టమోటాలు వాడడం కన్నా నాటు టమోటాలు వాడడం వల్ల మంచి రుచి వస్తుంది. ఎందుకంటే హైబ్రిడ్ టమోటాల కన్నా నాటు టమోటాలు కొంచెం పుల్లగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రాళ్ళ ఉప్పు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు టమోటాలను మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. టమోటాలు అనేవి బాగా మెత్తపడిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారంను యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది పులుసులకు మంచి రుచినిస్తుంది. నూనె అనేది కొంచెం పైకి తేలిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజు ఉన్న నిమ్మకాయ అంతా చింతపండు నుంచి తీసిన పులుసుని పోసుకోవాలి. నాకు ఈ పులుసు అనేది 2 కప్పుల వరకు వచ్చింది. ఇప్పుడు ఈ పులుసును బాగా కలుపుకొని మరీ చిక్కగా ఉంటే కొంచెం నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసును బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలి. ఎలా అంటే నేను వీడియోలో చూపించిన విధంగా నూనె అనేది పైకి తేలాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మన రుచికి తగినట్టు ఉప్పు కారంని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో ఉంచి పగలగొట్టిన కోడిగుడ్లను ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా పులుసంతా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను సిమ్లో ఉంచే చేయాలి. ఎందుకంటే మంటను పెంచడం వల్ల గుడ్డు అనేది చెదిరిపోతుంది. లో ఫ్లేమ్లో చేయడం వల్ల గుడ్డు అనేది చెదిరిపోదు. అంతేకాకుండా గుడ్డు బాగా కుదురుకుంటుంది. అలాగే గుడ్డు అనేది పులుసుని పీల్చుకొని మంచి టేస్టీగా తయారవుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు పులుసు రెడీ. ఈ గుడ్డు పులుసు అనేది అన్నంలోకే కాకుండా రాగి సంగటి, దోశలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. If you like this video, please like, share and subscribe. Thank you for watching.